హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాకు ఇటీవల డిసిసిబి అంటే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి క్లరికల్ ఉద్యోగాలకు, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ యొక్క వీడియోలో మనం కర్నూలు డిసిసిబి గురించి చూడబోతున్నాం. కర్నూలు డిసిసిబిలో వచ్చినటువంటి క్లరికల్ లేదా స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ చూడబోతున్నాం. అయితే ఈ యొక్క వీడియోలో మనం ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా అక్కడ చూడబోతున్నాం. అయితే ఇక్కడ మొత్తం మనకు కర్నూలు డిసిసిబి ఇచ్చిన వేకెన్సీ ఏంటంటే 9 వచ్చేసి మనకు క్లరికల్ ఉద్యోగాలు వచ్చాయి, 8 వచ్చేసి మనకు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు రావడం జరిగింది. సో మొత్తం వేకెన్సీ ఏంటంటే 17. సో మొత్తం వేకెన్సీ 17 అంటే వచ్చిన డిసిసిబిలలో మనకు ఈ యొక్క కర్నూలు నుంచి మనకు తక్కువ రావడం జరిగింది. అయినా పర్లేదు, మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. అయితే ఈ యొక్క 17 వేకెన్సీ ఎవరు పోటీ పడతారంటే ఓన్లీ కర్నూలు డిస్టిక్ వాళ్ళు మాత్రం పోటీ పడాలి. సో ఎందుకంటే ఇవి లోకల్ అంటే డిస్ట్రిక్ట్ ఉద్యోగాలు కాబట్టి కంపల్సరీగా ఓన్లీ డిస్ట్రిక్ట్ వాళ్ళే అప్లై చేయాలి, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేయకూడదు. సో మరి ఈ యొక్క వీడియోలో మనం మొత్తం ఈ యొక్క వివరాలన్నీ కూడా చూస్తాం. మరి వివరాలకు వెళ్ళబోయే ముందుగా ఈ యొక్క డిసిసిబి ఉద్యోగానికి సంబంధించినటువంటి కోచింగ్ అనేది మనం ఇస్తున్నాం. ఆన్లైన్లో ఇస్తున్నాం, మరి ఆఫ్లైన్ ఇస్తున్నాం. ఎక్కడంటే మన టీపీ స్టడీస్ అంటే టర్నింగ్ పాయింట్ కడపనందు మనకు బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో మనకు కోచింగ్ అనేది జరుగుతూ ఉంది. మరి దూర ప్రాంతం నుంచి వచ్చే అభ్యర్థులకు మనకు సపరేట్గా హాస్టల్ కూడా ఉందండి. సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. మీరు డైరెక్ట్గా లగేజ్తో మీరు రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఆన్లైన్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే మనకు టీపీ స్టడీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో నుంచి. సో అక్కడ మనకు స్టోర్లోకి వెళ్తే మీకు మనకు కోర్స్ వివరాలు అన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు 8688080802 మీరు కాల్ చేసి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు అంటే ఎగ్జామ్స్ పరంగా అయితేనేమి, తర్వాత క్లాసెస్ పరంగా అయితేనేమి మీరు ఇక్కడ ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అయితే ఇక ఆన్లైన్ మరి ఆఫ్లైన్ కోచింగ్ అనేది టీపీ స్టడీస్ యాప్ నుంచి లభిస్తుంది. ఆన్లైన్ అనేది మరి డిసిసిబికి సపరేట్ కోర్స్ అని మనం పెట్టడం జరిగింది. సపరేట్ కోర్స్ అది తక్కువ ధరకి మనం ఇస్తున్నాం. దీనికి కోర్స్ ఆన్లైన్ కోర్స్ యొక్క కాస్ట్ ఎంత అంటే ఓన్లీ 300 రూపీస్. దీంట్లో మీకు అరిథమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. వాటితో పాటుగా మనకు 25 టాప్ మోడల్ పేపర్స్ ఉంటాయి. అంటే డిసిసిబికి గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ బేస్ చేసుకొని అదే ప్యాటర్న్లో ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు ప్రతి డిసిసిబి బ్యాంకులో మన టర్నింగ్ పాయింట్ స్టూడెంట్స్ అయితే చాలామంది పనిచేస్తున్నారు. అక్కడ మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. కాబట్టి అదే స్ఫూర్తితో మనం ఇక డిసిసిబికి మన దగ్గర స్పెషల్ ఎగ్జామినేషన్స్ ఫోకస్ చేసుకుంటూ ఏమైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో అదే ప్యాటర్న్ మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆఫ్లైన్ కంటే ఆఫ్లైన్ రావచ్చు. మరి ఆన్లైన్ కావాల్సిన వాళ్ళైతే మనకు కంపల్సరీగా టీపీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ స్టోర్లోకి వెళ్ళేసి డిసిసిబి స్పెషల్ కోర్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే బై నౌ అని ఉంటుంది. ఆ యొక్క మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు బై పేయింగ్ 300 రూపీస్ ఓన్లీ. ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉంది మనకు. సో దూర ప్రాంతం వాళ్ళకి హాస్టల్ కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా ఎవరైతే డిసిసిబికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పూర్తిగా మన వివరాలకి వెళ్ళిపోతున్నాం. ఇంకా మరి ఈ యొక్క డిసిసిబి ఉద్యోగానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే క్వాలిఫికేషన్ అండి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోద్ది. బట్ ఎనీ డిగ్రీ యాజ్ ఆన్ 19/11/2021. సో 19/11/2021. చాలామందికి ఒక అపోహ ఉందండి, మేము బీటెక్ చదివాము కాబట్టి మేము ఎలిజిబిలిటీ కాదనేసి. సో డిగ్రీ అంటే నార్మల్ డిగ్రీ వస్తుంది, బీటెక్ కూడా వస్తుంది, ఎనీ గ్రాడ్యుయేషన్ అంటారు. కాబట్టి బీటెక్ వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. కాబట్టి ఎనీ డిగ్రీ ఏది క్లరికల్ ఉద్యోగులకైనా అదే, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగులకైనా అదే. కాబట్టి మనం 19/11/2021 నాటికల్లా మీరు డిగ్రీ పూర్తి చేసుకొని ఉండాలి. మరి ఏజ్ ఎంత ఉండాలి అంటే 20 నుంచి 30 ఇయర్స్. 20 నుంచి 30 ఇయర్స్ యాజ్ ఆన్ 1/10/2021. యాజ్ ఆన్ 1/10/2021 అంటే 1 అక్టోబర్ 2021 నాటికల్లా మనము 20 నుండి 30 ఇయర్స్లో మనం ఉండాలి. అయితే బీసీ వాళ్ళకు 3 సంవత్సరముల వయసు సడలింపు ఉంటుంది. అంటే ఇక్కడ బీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఉద్యోగాలు. సెంట్రల్ గవర్నమెంట్ పరంగా అయితే బీసీని మనం ఓబీసీ అంటాం. ఇక్కడ బీసీ అంటే ఏబిసిడి వస్తుంది. వాళ్ళకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అంటే 20 నుంచి 33 వరకు రాసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మరో 5 ఏళ్ళు అంటే 20 నుంచి 35 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి అయితే మాత్రం మనకు మరో 10 ఏళ్ళ వయసు సడలింపు అనేది ఉంటుంది.
సో దీంట్లో మళ్ళీ బీసీ వాళ్ళకి 3 ఏళ్ళు ఉంటుంది, దీంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు మరో 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటుంది అనమాట. సో దీన్ని గమనించి అభ్యర్థులు ఈ యొక్క వయసులో ఉండేవాళ్ళు, ఈ యొక్క ఏజ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. మరి ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి అంటే మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే స్టార్ట్ డేట్ ఏమిటంటే 19/11/2021 19/11/2021 మనకు స్టార్ట్ అయింది, ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 3rd December 2021 నాడుగా మనం అప్లై చేసుకోవాలి. సో 3rd December 2021లోగా మనం అప్లై చేసుకోవాలి. మరి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడున్నాయంటే December 2021 అంటే మన ఎగ్జాక్ట్ డేట్ మనకి ఇవ్వలేదు, ఎందుకంటే మనకు డిసెంబర్లో మనకు 3rd వీక్లో కూడా మనకి ఏమున్నాయి ఐపీఎస్ క్లరికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉంది, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. సో ఇక్కడ ఖచ్చితంగా మనకు 4th అంటే డిసెంబర్ లాస్ట్ వీక్లో మనకి యొక్క ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇంకా దాదాపుగా 1 month 10 days అంటే 40 రోజుల టైం ఉంది. 40 రోజుల టైంలో మీరు పక్క ప్రణాళిక వేసుకొని ఇక DCCB ఉద్యోగాలు అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా జాబ్ కొట్టవచ్చు. ఎందుకంటే ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లా వాళ్ళు పోటీ పడతారు కాబట్టి కాంపిటీషన్ కూడా మనకు తక్కువని మనం చెప్పొచ్చు అనమాట. సో కంపల్సరీగా ఈ యొక్క అవకాశాన్ని మాత్రం ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో మీరు 3rd December కదా, అందరూ వెయిట్ చేయొద్దండి, ఇప్పుడే మీరు లేట్ లేకుండా ఇమ్మీడియట్ దీన్ని అప్లై అయితే చేయండి. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది సార్ అనుకుంటే ఇక్కడ మనకు సెలక్షన్ ప్రొసీజర్ 2 రకాలు జరుగుతుంది. ఒకటి ఫస్ట్ phase 1 వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్, phase 2 వచ్చేసి ఇంటర్వ్యూ. మరి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది 100 మార్కులకు ఉంటుంది, మరి ఇంటర్వ్యూ అనేది 12.5 మార్క్స్కి ఉంటుంది. అయితే గమనించండి, ఇక్కడ DCCBలో ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషనే, నో మెయిన్స్ ఎగ్జామినేషన్. సిలబస్ కూడా లిమిటెడ్ సిలబస్, అది కూడా చెప్తారు ఇక్కడ మీకు, లిమిటెడ్ సిలబస్. ఇంటర్వ్యూ కూడా ఓన్లీ 12.5 మార్క్స్కి ఉంటుంది. మనకు ఎగ్జామినేషన్ చాలా సింపుల్గా ఉంటుంది కంపేర్ టు అదర్ బ్యాంక్స్. మరి ఎగ్జామినేషన్ కూడా ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ వెర్షన్. సో ఎందుకంటే ఇటీవల కాలంలో మనకు రూరల్ బ్యాంక్స్ క్లరికల్ అయితేనేమి, ఐపీఎస్ క్లరికల్ అయితేనేమి ఎగ్జామినేషన్ అనేది మనకు తెలుగులో ఇస్తాము, ఇంగ్లీష్ ఇస్తాము చెప్పడం జరిగింది, లోకల్ లాంగ్వేజ్ కూడా. కానీ ఇక్కడ DCCBలో వాళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది, ఎగ్జామినేషన్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ వెర్షన్ చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అదే మాదిరిగా సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ మిత్రం అయితే మనకు చాలా కలిసి వచ్చే, ఎందుకంటే మరి ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ రాయాలి, ఇంటర్వ్యూ అనేది లేకుండా ఇక్కడ ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ మాత్రం ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ మీ అప్లై, ఎవరు అప్లై చేసుకోవాలా, ఏ జిల్లాకు అదే జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఏ జిల్లాకు అదే జిల్లా వాళ్ళు. అది ఐపీఎస్ క్లరికల్ అయితేనేమి, RRB అయితేనేమి మొత్తం రాష్ట్రమంతా పోటీ పడవచ్చు. కానీ ఇక్కడ DCCB ఉద్యోగాలు అయితే మాత్రం ఓన్లీ ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లా వాళ్ళు పోటీ పడాలి. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, నెగిటివ్ మార్క్ ఉంది, ఎగ్జామ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఇంత గతంలో మనం పరిశీలిస్తే ఎగ్జామ్ అనేది చాలా సింపుల్గా ఉండడం జరిగింది. మనకి టర్నింగ్ పాయింట్ అభ్యర్థులు కూడా చాలామంది జాబ్స్ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మరి ఒకసారి చూద్దాం. సో phase 1 ఏం జరుగుతుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్, CBT ఎగ్జామ్. సో ఎన్ని మార్కుల కంటే 100 మార్కులకు ఉంటుంది. ఇచ్చిన టైం ఎంతంటే 30 మినిట్స్ టైం. సో ఇక్కడ మనకు మొత్తంగా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే 3 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రెండవ సెక్షన్ రీజనింగ్ అబిలిటీ, మూడవ సెక్షన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మరి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ఉంటుంది 30 మార్క్స్కి. అదేవిధంగా రీజనింగ్ అబిలిటీ 35 క్వశ్చన్స్ ఉంటుంది 35 మార్క్స్కి. మరి అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కు 35 క్వశ్చన్స్ ఉంటాయి 35 మార్క్స్కి. మొత్తం మీద మనకి ఇచ్చే క్వశ్చన్స్ 100, ఈ టైం మార్క్స్ ఎంత 100, టైం వచ్చేసి 60 నిమిషాలు కాంపోజిట్ టైం. అదే మనకి IBPSలో కానీ SBIలో కానీ ఏ సెక్షన్కి అదే సెక్షన్ సపరేట్ టైం అనేది ఉంటుంది. ఇక్కడ మనకు 3 కలిపి 60 నిమిషాల టైం. ఇక 2 నిమిషాల టైంలో మీరు ముందు ఇంగ్లీష్ రాసుకుంటారా, రీజనింగ్ రాసుకుంటారా, క్వాంటర్ మీ ఇష్టం, ఇట్లా రాసుకుని కూడా ఇబ్బంది అయితే లేదు. సో కాంపోజిట్ టైం చేయడం జరిగింది మనకు. అంటే మనకి ఏది ఇష్టం ఉంటే అడిగి మనం రాసుకోవచ్చు. మరి ఇంతకుముందు ఏమో మనకు దాంట్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ లేదు, ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ వర్షన్, సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, నో మెయిన్ ఎగ్జామినేషన్. ఇది మనకు బాగా కలిసి వచ్చే అంశం. గతంలో జరిగిన ఎగ్జామినేషన్లో కూడా మనకి చాలా ఈజీగా ఉందన్నమాట. మరి phase 2 ఏమంటే phase 2 ఇంటర్వ్యూ ఫర్ 12.5 మార్క్స్. 12.5 మార్క్స్ అంటే ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ రాస్తారో దాంట్లో మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీని బట్టి 1:4 కాల్ఫర్ చేస్తారు. సపోజ్ మనకు ఇచ్చిన వేకెన్సీ 100 అనుకోండి. సో 100 వేకెన్సీ ఇంటూ 4 ఇది కూడా ఎంత 400 మెంబర్స్ను మనకు ఇంటర్వ్యూకి కాల్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే 1:4 రేషియోలో మన ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తారు. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది అనమాట, సార్ ఇంటర్వ్యూ ఉంది కదా, రికమెండేషన్స్ ఏం కుదర మిత్రమా? ఎందుకంటే పేరుకే DCCBలు కానీ అక్కడ ఇంటర్వ్యూ చేసే మెంబర్స్ లోకల్ వాళ్ళు కాదు, లోకల్ రాజకీయ నాయకులు ఉండరు, పొలిటికల్ పర్సన్స్ అక్కడ ఉండరు. అక్కడ ఉండేది ఎవరంటే మెయిన్ చైర్మన్ ఉంటారు, IBPS ప్యానల్ మెంబర్స్ ఉంటారు, IBPSలో ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే IBPS వాళ్ళే.
ఓకేనా. తర్వాత ఆప్కాబ్ చైర్మన్ ఉంటాడు. కాబట్టి రాజకీయాలు రికమెండేషన్ అనేది ఇక్కడ కుదరవు. చాలామంది అంటూ ఉంటారు డీసీబీ ఇంటర్వ్యూ ఇచ్చింది నాకు అడిగినా డబ్బులు ఇస్తారా, నేను డబ్బులు జాబ్ ఇస్తాను. ఎవరు నమ్మొద్దండి. ఎందుకంటే గతంలో మనకు టర్నింగ్ పాయింట్లో కోచింగ్ తీసుకొని 50 మందికి పైగా విద్యార్థులు ఈ యొక్క డీసీసీబీస్లో పని చేస్తున్నారు. సో వాళ్ళు కూడా అప్పుడు నన్ను అట్లే అడిగారు, సార్ డీసీసీబీ అంటే ఖచ్చితంగా జాబ్కు డబ్బులు అడుగుతున్నారు సార్, డబ్బులు ఇస్తే జాబ్ వస్తుందంట, రికమెండేషన్ కావాలంట అనేసి. నేను చెప్పాను ₹1 ఎవరికి ఇవ్వద్దండి, ఎవరు నమ్మొద్దండి అంటే, సార్ ఏది సార్ అట్లా అంటారని ఎస్ అని చెప్పిన. బట్ వాళ్ళందరికీ కూడా జాబ్స్ రావడం జరిగింది. ఎవరు కూడా ఒక పైసా డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి మీరు అటువంటి ఏమి లోపల మనసులో పెట్టుకోవద్దండి. ఇది ఎగ్జామినేషన్లో ఎవరైతే బాగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ రాస్తారో, అదేవిధంగా ఇంటర్వ్యూ ఎవరు బాగా ఫేస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్లో రావడం జరుగుతుంది. అయితే ఇంకోటి ఉంటుంది అనమాట. సో 12.5 మార్క్స్ అంటేనే సో ఇంటర్వ్యూ 12.5 మార్క్స్ అంతా ఇస్తారు అనుకోదు, అంత ఫుల్ ఇవ్వకూడదు. సో మినిమం ఇంత మార్క్ ఉంటుంది, మ్యాక్సిమం మార్క్ ఎక్కువ వేయకూడదు అంటారు అనమాట. సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి మీకుండే ఎక్స్ట్రా యాక్టివిటీస్ని బట్టి కొన్ని మార్క్స్ వాళ్ళు ఇంటర్వ్యూలో యాడ్ చేయడం జరుగుతుంది. తప్పితే రికమెండేషన్స్ పరంగా మాత్రం ఎటువంటి మార్కులు వాళ్ళు యాడ్ చేయరు. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ చేసిన అందరూ కూడా ఆప్కాబ్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు ఇల్లే ఉంటారు. తప్పితే లోకల్ రాజకీయ నాయకులు ఇక్కడ మనకు ఉండే ప్రసక్తి లేదు. కాబట్టి డోంట్ వరీ, మీ యొక్క మైండ్ నుండి దాన్ని తొలగించి పడేసేయండి. సో 1:4 రేషియోలో మన ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తారు. మరి ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఫైనల్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ర్యాంకింగ్ అకార్డెడ్ ఆఫ్టర్ యాడింగ్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ. అంటే మనకు 100 మార్కులకు పెట్టేటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు 12.5 మార్క్స్ పెట్టే ఇంటర్వ్యూ, ఈ 2 మార్క్స్ కలిపిన తర్వాత ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క సంశయం అంతా మీకు వద్దనే వద్దు, మీరు కూల్గా ఎగ్జామ్కి ప్రిపేర్ కండి. మరి ఎగ్జామ్స్ ఫీ ఎంత కట్టాలి అంటే, జనరల్ వాళ్ళు బీసీ వాళ్ళు అయితే ₹500 కట్టాలి. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజర్ వాళ్ళు అయితే ఎక్సర్సైజ్ వాళ్ళు అయితే ₹413 పే చేయాలి. అయితే కొన్ని డీసీసీబీలో మనకి ఏముంది, అసిస్టెంట్ ఉద్యోగాలకు ఉన్నాయి, అంటే క్లరికల్ ఉద్యోగాలు ఉన్నాయి, అదే మాదిరిగా అసిస్టెంట్ మేనేజర్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే సపరేట్ అప్లికేషన్ పెట్టాలి. ఓకే, సపరేట్ అప్లికేషన్ అండ్ సపరేట్ ఫీ ఫర్ క్లర్క్స్, స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్, రెండు కూడా ఒకటే అనమాట. క్లర్క్స్ బార్ స్టాఫ్ అసిస్టెంట్ ఒకటే అనమాట. దీని ఒక ఫీజు కట్టాలి. మరి కొన్ని డీసీసీబీలో మనకి ఏమడింది, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి కదా, సో వాళ్ళైతే 2 ఫీజులు కట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజుని మీరు పే చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. అయితే మనకి టీపీ స్టడీస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. టర్నింగ్ పాయింట్ కడప నందు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన యొక్క నెంబర్, కడప టర్నింగ్ పాయింట్ నెంబర్ 8688080802కి మీరు కాల్ చేసి మీ యొక్క ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం మనల్ని అడగచ్చు. సో మన యొక్క కోచింగ్ నందు బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్స్, గ్రూప్స్, ఆర్ఆర్బీ ఉద్యోగాలు కోచింగ్ ఇస్తాం. అదే మాదిరిగా మన దగ్గర స్పెషల్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ ఉంది. అంటే ఆల్ గ్రూప్స్ ఫర్ మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఎక్సలెంట్ కరెంట్ అఫైర్స్ మీకు అందిస్తున్నాం అనమాట. అది కూడా మనకు కోర్సులో ఉంది. టీపీ స్టడీస్ యాప్ నందు కరెంట్ అఫైర్స్ స్పెషల్ ప్యాకేజ్ కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు దాన్ని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు అప్లై ఇమ్మీడియట్లీ. ఎందుకంటే లేట్ చేస్తే లాస్ట్లో సర్వర్స్ బిజీ అవుతాయి, ఇబ్బంది పడతాం. ఈరోజు అప్లై చేయి, ఇంకా కూర్చోవు, ప్రిపరేషన్కు సిద్ధంగా ఉండు. ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించవచ్చు.